న్యూస్ నేను మీ శోభ. మహాశివరాత్రి పర్వదినాన శ్రీముఖలింగం ఆలయంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అధికారులను సూచించారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీముఖలింగం ఆలయంలో భద్రతాపరమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె పర్యటించి భక్తుల దర్శన మార్గాల్లో ఏర్పాటు చేసి ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు, క్యూ లైన్లు, అత్యవసర మార్గాలను పరిశీలించి ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేస్తూ ఉచిత క్యూ లైన్లో భక్తులు ఎక్కువ సమయం లైన్లో ఉండే అవకాశం లేకుండా త్వరగా దర్శనానికి అనుమతించాలన్నారు. స్వామివారి చక్రతీర్థ స్నానాల్లో ముఖ్యంగా తోపులాటకు తావు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వామివారు వెళ్లే మార్గంలో నదీ పరివాహక ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అధికారులకు సూచనలు చేశారు. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తీసుకోవాల్సిన చర్యలపై మరియు భద్రతాపరమైన ఏర్పాట్ల గురించి చర్చించారు. భక్తులు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుండి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ భక్తులకు ప్రశాంతంగా దర్శనం కల్పించాలని అన్నారు. విశాఖపట్నం పలాస పాసింజర్ రైలు బరంపురం వరకు పొడిగింపు మార్చి 3వ తేదీ నుండి అమలు. విశాఖపట్నం పలాస ప్యాసింజర్ రైలు బరంపురం వరకు పొడిగించాలని రైల్వే అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో మార్చి 3వ తేదీ ఆదివారం నుండి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ రైలు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కు ఆదివారం రాత్రి 10:50 చేరుకుంది. సోంపేట రైల్వే స్టేషన్ నుండి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వరకు జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైసీపీ ఇచ్చాపురం అభ్యర్థిని పిరియా విజయసాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఇతర వైసీపీ నేతలు అదే రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వైసీపీ నేతలు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. పాసింజర్ రైలుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ సాయిరాజ్ కు ఘన స్వాగతం పలికారు. రైలు ఇంజన్ పైలట్ కు జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ సాయిరాజ్ సాలువతో సన్మానించారు. మిఠాయిలు అందించారు. ఇచ్చాపురం రైల్వే యూజర్స్ కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ సాయిరాజును, మాజీ ఎమ్మెల్యే సాయిరాజును ఘనంగా సన్మానించారు. విశాఖపట్నం పలాస పాసింజర్ రైల్ బరంపురం వరకు పొడిగించేందుకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ మీడియాతో మాట్లాడారు. ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక కోరికైన ఈ పాసింజర్ పొడిగింపు కోసం ఢిల్లీ వెళ్లి కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ రైలు ఇచ్చాపురం పేద ప్రజలకు వివిధ అవసరాల నిమిత్తం విశాఖపట్నం వెళ్లేందుకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. అందరి సహకారంతో ఈ డిమాండ్ నెరవేరిందని అన్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో పూరి, అహ్మదాబాద్, హౌరా, యశ్వంత్పూర్ రైళ్ల నిలుపుదల కోసం కృషి చేస్తామని అన్నారు. కోసం మేమందరం కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ మరి దీనికోసం సహకరించినటువంటి ఇచ్చాపురం, ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇచ్చాపురం మండలానికి సంబంధించినటువంటి రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్స్ అయితేనేమి, రైల్వేకి సంబంధించినటువంటి ఎవరైతే దీనికి ఒక కమిటీ కింద ఏర్పాటు చేసుకుని దీనికోసం అని చెప్పి తీవ్రంగా కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి రైలు కోసం అని చెప్పి చాలా తీవ్రంగా పోరాటం చేస్తున్నటువంటి ఎవరైతే పెద్దలైతే ఉన్నారో వాళ్ళందరికైతేనేమి దీనికోసం అని చెప్పి మా దృష్టికి పలుమార్లు తీసుకొని వచ్చి మాతో పాటు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించి మాతో పాటు ఢిల్లీ కూడా ప్రయాణం చేసి మాతో పాటు దీన్ని శాంక్షన్ చేసే వరకు కూడా మాతో పాటు తోడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మా డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ కట్టా సూర్యప్రకాష్ రావు గారికి, ఇతర సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇచ్చాపురంలోని మొట్టమొదటిసారిగా ఏదైతే డిఎంయు ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ప్యాసింజర్, అది వైజాగ్ నుంచి పలాస వరకే ఉండింది. దాన్ని పలాస నుంచి ఈ రోజు మనం బరంపురం వరకు పొడిగించడానికి మరి ఢిల్లీ వెళ్లి రైల్వే మినిస్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి అనుసంధానంగానే ఈ రోజు అందరం ఫాలో అప్ చేస్తే మొట్టమొదటిసారిగా ఈ రోజు పలాస నుంచి డిఎంయు ప్యాసింజర్ ఈ రోజు సోంపేటలో, మరి అలాగే ఇచ్చాపురంలో ఆగి మరి వెళ్ళిపోయింది. మరి రానున్న రోజుల్లో మరింకా ఎన్నో ప్రపోజల్స్ పెట్టాము. మనము వందే భారత్
భువనేశ్వర్ నుంచి కూడా సికింద్రాబాద్ వరకు వెళ్లే వందే భారత్ ప్రపోజల్ కూడా మనం పెట్టున్నాము. మరి ఇదే కాకుండా పూరి యశ్వంత్పూర్ ట్రైన్స్ కూడా ఇక్కడ ఆగేటట్టు కూడా పెట్టున్నాము. మరి రానున్న రోజుల్లో వాటిని కూడా తప్పకుండా తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా మరి ఎంతమందో ప్రయత్నించినప్పటికీ ఈ రోజు మనము వినతి పత్రం ఇచ్చిన వెంటనే కన్సిడర్ చేసి రైల్వే మినిస్టర్ గారు ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. బీఓఏలకు మెడపై కత్తిలా ఉన్న కాలపరిమితి సర్క్యులర్ ను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, బీఓఏల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ప్రభావతి, జి అసిన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివోఏల 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ ను రద్దు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, వివోఏల మెర్జ్ ఆపాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో వివోఏలు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా వాంబే కాలనీ జంక్షన్ నుండి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సంస్థలో పనిచేస్తున్న వివోఏలకు కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వివోఏల పట్ల చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. గ్రామ సమైక్యల విలీనం ఆపాలని, సంఘాలను విడగొట్టడం, కలపటం లాంటి పనులు సెర్చ్ అధికారులే చేయడం సరైనది కాదని అన్నారు. వివోఏల విలీనం చేయడం వల్ల వేలాది మంది వివోఏలకు ఉపాధి పోతుందన్నారు. ఇది మానవ వనరులకు విఘాతం కలిగించడమే అని అన్నారు. వివోఏల ఉపాధికి నష్టం లేకుండా వివోల విలీనం ఆపి ఎక్కువ సంఘాలున్న వివోల నుండి తక్కువ సంఘాలున్న వివోలకు సర్దుబాటు చేయాలని, రాజకీయ జోక్యం అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 15 సంఘాలలోపు ఉన్న వివోఏలకు వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివోఏగా ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జెండర్, వయసు, చదువు పేరుతో తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి, వారి కుటుంబ సభ్యులకు వివోఏలుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, లోకో యాప్ కోసం 5G మొబైల్ ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా మార్టులలో బలవంతపు కొనుగోళ్లకు వివోఏలకు టార్గెట్ ఇవ్వడం వల్ల వివోఏలు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. మహిళా మార్టులకు తగిన ప్రోత్సాహకాలు కల్పించి అభివృద్ధి చేయాలి కానీ వివోఏలకు టార్గెట్ ఇవ్వడం సరికాదన్నారు. రికవరీ పేరుతో వేతనాల కోత విధించడం ఆపాలని డిమాండ్ చేశారు. పొదుపు సంఘాలకు గతంలో 5 లక్షల వరకు వడ్డీ రాయితీ ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం 3 లక్షలకే వడ్డీ రాయితీని ఇస్తున్నది. దీన్ని 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామ సంఘాల నుంచి చెల్లించాల్సిన 2,000 చెల్లించాలని, గుర్తింపు కార్డు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వావలంబన సొమ్మును గ్రూప్ సభ్యులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీ వెలుగు వివోఏల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద వివోఏల సంఘం సిఐటి వద్ద ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వివోఏల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉంది. వివోఏల మెడపై కత్తిలా 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ తీసుకొచ్చింది. ఇది దుర్మార్గమైంది. ఈ కాలపరిమితి సర్క్యులర్ అంటే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 5 నెలల బట్టి ఈరోజు వేతనాలు ఇవ్వలేదు. వేతనాలు చెల్లించకపోతే ఎట్లా వారి కుటుంబాలు పోషించుకోవాలని చెప్పి రోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. గ్రామ సభ్యుల నుంచి 2,000 రూపాయల వేతనం ఇప్పించాలా, కానీ ఈ రోజు ఆ 2,000 రూపాయల వేతనం కూడా చాలా నెలల బట్టి ఆ వేతనం చెల్లించడం లేదు. అలాగే వివోఏలు మెచ్చి చేస్తాను. దీనిలో అనేక మంది వివోఏలేమో ఉపాధి కోల్పోతా ఉన్నారు. ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒక గుర్తింపు కోడ్ లేవు, ఒక యూనిఫామ్ లేదు. కాబట్టి వివోఏలందరికీ కూడా యూనిఫామ్ సౌకర్యం కల్పించాలని చెప్పి, గుర్తింపు కోడ్లు ఇవ్వాలని చెప్పి, సమస్యలు పరిష్కరించాలని చెప్పి 10 లక్షల రూపాయల గ్రూప్ సౌకర్యం కల్పించి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 5G మొబైల్లో ఈ రోజు లోకే వర్క్ చేయమని చెప్తా ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం మొబైల్ ఇవ్వలేదు. అందుకని చెప్పి 5G మొబైల్ ప్రభుత్వమే సరఫరా చేయాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించి వివోఏల సమస్యల పరిష్కారం చేయాలి. లేకుంటే మాత్రం ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు సిహెచ్ అమ్మన్నాయుడు, సిఐటి జిల్లా అధ్యక్షుడు. సమావేశంలో సిఐటియు నాయకులు ఆర్ ప్రకాష్, వివోఏ సంఘం అధ్యక్షులు నాయకులు జోగారావు, ఎం విమల, సరిత, రోహిణి తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం వారు జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ కు వినతి పత్రం అందించారు. ఇచ్చాపురం మండలం కేసుపురం గ్రామంలో వాలంటీర్లను సన్మానించిన జడ్పీ చైర్పర్సన్ ఫిరియా విజయ.
ఇచ్చాపురం మండలం కేశపురం గ్రామంలో గ్రామ వాలంటీర్లకు జడ్పీ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా విజయసాయిరాజ్ వాలంటీర్ల సేవలు చాలా గొప్పవని కొనియాడుతూ వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా వాళ్లని ఘనంగా సన్మానించారు. ఇవాళ నిజంగానే ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి, ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి మన ఊర్లోనే మన దగ్గరే మన పరిపాలన సాగించుకునే విధంగా మరి ఇంకెక్కడికి వెళ్లకుండా ఒక రూపాయి లంచం లేకుండా మనం పరిష్కరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అంతటి చక్కటి పరిపాలన రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు. 2 నిమిషాలు కూర్చోండి. అదేవిధంగా సోమవారం ఇచ్చాపురం మండలం కేశపురం గ్రామ పంచాయతీలోని మహిళా మణులతో జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ సమావేశమయ్యారు. జగనన్న ప్రభుత్వంలో మహిళలకు చేసిన మేలును వివరించారు. ఉత్తరాంధ్రను అభివృద్ది పదంలోనికి నడిపించడంలో పాలక ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర అన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పైబడినప్పటికీ నేటి వరకు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ది పదంలోనికి నడిపించడంలో పాలక ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యావని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర అన్నారు. స్థానిక శ్రీకాకుళంలోని క్రాంతి భవన్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ది జరగడం లేదని, ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్దికి నిధులు కేటాయించకపోవడం, 5 సంవత్సరాల నుండి ఉత్తరాంధ్ర అభివృద్ది నిధులు విడుదల చేయని ముఖ్యమంత్రి విశాఖపట్నంలో తమ నివాసం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏను ఏర్పాటు చేయాలని, నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి డెంటల్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ వాళ్ళకు అనుకూలమైనటువంటి అదానీ, అబానీ లాంటి గుత్త పెట్టుబడిదారులకు తగనమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎల్ఐసి కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, ఏది కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాకి మరి మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు గుత్తేదారులకు అమ్మేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ అమ్మేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి పోలవరానికి నిధులు కానివ్వండి, వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామన్నది కూడా ఈ రోజు కూడా ఇవ్వలేదు. అలాగే మనకి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి కానివ్వండి, అలాగే మరి కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానివ్వండి, రైల్వే జోన్కి సంబంధించినటువంటి ఏది కూడా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులు రాకుండా ఉంది. అలాగే వైసీపీ ప్రభుత్వం మెడలు వంచి ఈ కేంద్ర ప్రభుత్వంలో నాకు 25 సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇవన్నీ సాధిస్తానని చెప్పి మరి ఆ రోజు మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు, ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన హామీలకు సంబంధించిన కానీ ఏది కూడా సాధించుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. మేము ఎన్నికలకి సమాయత్తం అవుతున్నాం ఇండియా ఫ్రంట్ ద్వారా. దానికి సంబంధించి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి సిపిఐ పార్టీ పోటీ చేయాలన్నటువంటి తీర్మానం కార్యవర్గ సమావేశంలో జిల్లా పార్టీలో నిర్ణయించి తీర్మానం చేసి రాష్ట్రానికి పంపించడం జరిగింది. పలాసలో సిపిఐ పార్టీ మరి ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉంది కాబట్టి కొత్త పరిశ్రమలు తెచ్చి విద్యార్థులకి, యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే ఏదైతే మూలపేట పోర్టుని ఈరోజు ప్రారంభించారో అందులో 70% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈరోజు ఉపాధి అవకాశాలు కూడా లేకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఏమేం కావాలో అవన్నీ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ప్రతిపాదన చేసి మరి పోటీకి పలాస నుండి సిద్దమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిస్ ఇస్ న్యూస్.